బాబు ఇషాన్ కిషన్, నువ్వు ఎస్ఆర్హెచ్ టీంని గెలిపించడానికి టీంలో ఉన్నావా లేకుంటే టీంని ఓడించడానికే టీంలోకి వచ్చావా? ఇషాన్ కిషన్ పర్ఫార్మెన్స్ చూస్తే అదే అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? తను ఆడుతున్న పొజిషన్ 1 డౌన్. ఆ ప్లేస్ ఎంత ఇంపార్టెంట్ తెలుసా? ఫార్మాట్తో సంబంధం లేకుండా, టీంతో సంబంధం లేకుండా 1 డౌన్ పొజిషన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకవేళ ఓపెనర్స్ ఇద్దరు బాగా ఆడారు అనుకోండి, సో నెక్స్ట్ వచ్చే 1 డౌన్ పొజిషన్లో ప్లేయరు ఆ రన్ రేట్ని తగ్గకుండా చూసుకోవాలి. ఒకవేళ ఓపెనర్స్ ఇద్దరు ఫెయిలియర్ అనుకోండి, నెక్స్ట్ ఆ ప్రెజర్ని అబ్జర్వ్ చేసుకుని బ్యాటింగ్ చేయాలి. సో అలాంటి ఇంపార్టెంట్ పొజిషన్లో బ్యాటింగ్కి వస్తూ 224 రన్స్ని చేస్ చేసే టైంలో నువ్వు 17 బాల్స్లో 13 కొట్టావు అంటే ఎంత పెద్ద క్రైమ్ తెలుసా అది? అంటే ఈ మ్యాచ్ ఒక్కటే ఆడనందుకు నేను అనట్లేదు. నువ్వు IPL 2025 స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక సెంచరీని పక్కన పెట్టేస్తే అన్ని మ్యాచ్ల్లో ఇలానే ఆడావు. టీము SRH వాళ్ళు నిన్ను అంటే వాళ్ళు ఓడిపోవడానికే నేను తెచ్చుకొని టీంలో పెట్టుకున్నట్టుంది. ఇక ఇంకొక ప్లేయర్ షమి, అంటే షమీని అనడానికి రావట్లేదు మనసు. ఎందుకంటే షమి అంటే మనకు ఒక మ్యాచ్ విన్నర్. టీమిండియా గెలవడంలో ఎన్నో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. బట్ IPLలో కూడా ఏ టీంలో ఉన్నా సరే అలానే బౌలింగ్ చేసేవాడు. కానీ SRH టీంలోకి వచ్చాక షమీకి ఏమైంది అసలు? ఆ బౌలింగ్ ఏంటి? షమి పూర్తి ఓవర్స్ కంప్లీట్ చేయకుండా పక్కకు వెళ్తున్నాడు అంటే ఇక అర్థం చేసుకోండి ఎంత దరిద్రంగా బౌలింగ్ పడుతుందో. అంటే అది షమి బ్యాట్లకు అవ్వచ్చు, లేకుంటే SRH బ్యాట్లకు అవ్వచ్చు. బట్ ఈ సంవత్సరం SRH ఓడిపోవడంలో షమి కూడా పార్ట్ అవుతున్నాడు, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అవుతున్నాడు. ఇది నిజం. సో ఇక్కడతో SRH సీజన్ ఎండ్ అయిపోయింది అనమాట. ఇక వాళ్ళు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వడం ఇంపాసిబుల్. సో గుజరాత్ టైటాన్స్ 10 మ్యాచెస్లోనే వాళ్ళు 14 పాయింట్స్కి చేరుకున్నారు. ప్రెసెంట్ పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయారు. సో గుజరాత్ టైటాన్స్ 224 రన్స్ కొట్టిందనమాట. టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఇచ్చింది గుజరాత్ టైటాన్స్కి. నాకు తెలిసి ఇదే వాళ్ళు తీసుకున్న రాంగ్ డెసిషన్ ఏమో అనిపిస్తుంది అనమాట. ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో SRH 186 కొట్టింది, 6 వికెట్స్ కోల్పోయింది. 38 రన్స్తో మ్యాచ్ గెలిచింది గుజరాత్ టైటాన్స్. మీరు బాగా గమనించారు అంటే ఆ పవర్ ప్లే అయిపోయాక పవర్ ప్లే టైంలో కూడా గుజరాత్కి అండ్ SRHకి, అంటే SRH బ్యాటింగ్ చేసేటప్పుడు అంటే స్కోర్ డిఫరెన్స్ అన్నది 30-35 రన్స్ అదే వచ్చింది. సో లాస్ట్కి అదే రన్స్తోనే ఓడిపోయారు. ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళు ఆ రన్స్ని అలానే మెయింటైన్ చేశాడు. ఎక్కడా కూడా రన్ రేట్ని పెంచలేదన్నమాట. గుజరాత్ టైటాన్స్ స్కోర్ని టచ్ చేయలేకపోయారు. ఏ రన్స్ అయితే డిఫరెన్స్ వచ్చిందో అదే రన్స్తో మ్యాచ్ ఓడిపోయారు. సో ఇప్పుడు టాస్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే SRH మెయిన్ బలం బ్యాటింగ్. ఎస్, ఖచ్చితంగా డ్యూ ఉంటుంది, ఇవి ఉంటాయి, అన్నీ కరెక్టే. కానీ SRHకి అవన్నీ వర్తించవు అనమాట. ఎందుకంటే వాళ్ళు రిస్క్ డెసిషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఉన్న పొజిషన్ అలాంటిది పాయింట్స్ టేబుల్లో. సో ఇప్పుడు వాళ్ళు అన్ని క్యాలిక్యులేటెడ్గా చూసుకొని వెళ్ళడానికి లేదు. వాళ్ళ మెయిన్ బలం ఫస్ట్ బ్యాటింగ్ చేయడం, వాళ్ళ మెయిన్ వీక్నెస్ సెకండ్ బ్యాటింగ్ చేయడం, స్కోర్ని చేస్ చేయడం. అది కూడా గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్లో గుజరాత్కి బ్యాటింగ్ ఇస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు. మనం ప్రివ్యూ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసాము. సో అంటే మేబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఉండి ఫ్రీగా ఆడి ఉండి ఒక 200-220 వీళ్ళు కొట్టి ఉంటే చేసింగ్ ఎప్పుడు కష్టమే. 200 అయినా కష్టమే, 190 అయినా కష్టమే, 180 అయినా కష్టమే. ఎందుకంటే వాళ్ళు రన్ రేట్ని మెయింటైన్ చేస్తూ ఆడాలన్నమాట. అక్కడే తప్పు జరిగిందేమో అనిపించింది. సో గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ చేసింది యాజ్ యూజువల్. టాప్ 3 చించి పడేశారు అనమాట. ముగ్గురు ఇలా చించి పడేశారు. సో సాయి సుదర్శన్ 23 బాల్స్లో 48, శుభ్మన్ గిల్ 38 బాల్స్లో 76, జాస్ బట్లర్ 37 బాల్స్లో 34. ఇక నెక్స్ట్ వచ్చిన ప్లేయర్స్ అందరూ కలిపి 22 బాల్స్ ఏమో ఆడారు అనమాట. అంటే 5 ఓవర్స్ కూడా ఆడలేదనమాట. టోటల్గా వీళ్ళే గేమ్ని కంట్రోల్ చేశారు. ఇది పరిస్థితి. ఇక శుభ్మన్ గిల్ అవుట్ అన్నది అవుటా నాట్ అవుటా, అది అంటే కొంచెం దాన్ని కాంట్రవర్సీ అనకూడదు అనమాట. ఎందుకంటే అది కొంచెం కష్టమైన డెసిషన్ అనాలి. బేసిక్గా చూసాము అంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా కనిపిస్తుంది అది. బట్ నా ఒపీనియన్ చెప్పమంటే మాత్రం నాకెందుకు అది నాట్ అవుట్ లానే అనిపించింది. ఎందుకు అంటే దానికి రీజన్ చెప్తాను. నాకు కనిపించిన రీజన్ నేను చెప్తాను. సో బాల్ టచ్ అయింది స్టంప్స్కి, కానీ బెయిల్ అనేది ఆ టైంలో పూర్తిగా, అంటే ఇప్పుడు బెయిల్ పడ్డము లేకుంటే ఆ లైట్ సిస్టమ్ పెట్టారు కదా, అది మాత్రం లైట్ అయితే వెలిగినట్టు కనిపించలేదు. సో ఎప్పుడు పడ్డాయి బ్లేడ్స్, ఎప్పుడు వెలిగింది అంటే బేసిక్గా గ్లౌస్ తగిలినప్పుడు, అంటే తన చెయ్యి తగిలినప్పుడు మాత్రమే మనకి బాగా కనిపిస్తుంది అనమాట. సో అలాంటివి మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు అది నాట్ అవుట్లోనే కనిపిస్తుంది. బట్ అంపైర్ దాన్ని ఎలా తీసుకున్నాడు అంటే మనకు తెలియదు. కానీ బేసిక్గా ఇలాంటి డెసిషన్స్ బ్యాట్స్మెన్కి ఫేవర్గా ఇస్తుంటారు. బట్ ఇక్కడ టీమ్కి ఫేవర్గా ఇచ్చారు, అంటే చేసింగ్ టీమ్కి బౌలింగ్ టీమ్కి ఫేవర్గా ఇచ్చారనమాట. బట్ నా ఒపీనియన్ అది. సో మీ ఒపీనియన్ అది అవుట్ అయి ఉండొచ్చు అనమాట. ఎవరు ఇక్కడ డిఫరెన్స్ కాదు. అందుకే అది కష్టమైన డెసిషన్ చెప్పాను, అంత ఈజీగా తీసుకునే డెసిషన్ అయితే కాదు. అండ్ ఈరోజు మ్యాచ్లో
అంపైర్స్తో గొడవ పడుతూనే ఉన్నాడు. మరి ఆ కోపం ఉందేమో తెలియదు కానీ శుభ్మన్ గిల్కి తర్వాత కెప్టెన్సీ చేసేటప్పుడు కూడా చాలాసార్లు గొడవ పడినట్టు అనిపించింది అనమాట. చాలాసార్లు తన డిస్సాటిస్ఫాక్షన్ని తను బయటకు చూపించినట్టు కనిపించింది. సో ఇక 224 కొట్టడంలో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఏమైనా చేశారంటే వాళ్ళు ఏం అడ్డుకట్ట వేయలేకపోయారు అనమాట. వికెట్లు అయితే కొంతమంది తీసుకున్నారు. జయదేవ్ ఉన్నది 3 వికెట్లు పడ్డాయి, కమిన్స్కి 1 వికెట్, జిషన్ అన్సారీకి 1 వికెట్ అనమాట. ఇక తర్వాత ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ వచ్చింది. సో ఒక మంచి స్టార్ట్, డీసెంట్ స్టార్ట్ దొరికింది. ట్రావిస్ హెడ్ ఫెయిల్ అయినప్పటికీ సో డీసెంట్ స్టార్ట్ వచ్చింది అనమాట పవర్ ప్లేలో. అంటే గుజరాత్తో కంపేర్ చేస్తే సూపర్ స్టార్ట్ అని చెప్పలేము. సో బట్ అభిషేక్ శర్మ ఈరోజు మళ్ళీ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు ఎస్ఆర్హెచ్ కోసం. 41 బాల్స్లో 74, ట్రావిస్ హెడ్ 20. ఓపెనర్స్ ఇద్దరి నుంచి వచ్చిన స్కోర్ ఇది. ఇక ఇషాన్ కిషన్ గురించి ఆల్రెడీ మాట్లాడాము. తను వన్ ఆఫ్ ద వరెస్ట్ బ్యాటింగ్ చేసేయడం అనిపించింది ఈరోజు, అంత పెద్ద స్కోర్ చేసే క్రమంలో. ఇక హెన్రిచ్ క్లాసెన్ 18 బాల్స్లో 23. ఇక అనికేత్ వర్మ ఫెయిల్, నితీష్ కుమార్ రెడ్డి 21, ప్యాట్ కమిన్స్ 19, కమిందు వెండిస్ డక్అవుట్. అయిపోయింది మ్యాచ్. సో 224 టార్గెట్ పెట్టినప్పుడే మ్యాచ్ గెలిచేసింది గుజరాత్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న బౌలింగ్ సెటప్తో ఆ స్కోర్ని వాళ్ళు ఈజీగా కూడా ఏమంటారు ఆపుకోగలరు, డిఫెండ్ చేసుకోగలరు. బట్ చెప్పా కదా ప్రివ్యూ వీడియోలో, వైభవ్ సూర్యవంశీ ఆ రోజు ఒక పిచ్చి ఫామ్లో ఉన్నాడు కాబట్టి జరిగిపోయింది, కానీ లేకుంటే అంత ఈజీగా జరగడము. సో మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్స్ యాజ్ యూజువల్ తన మంచి ఫామ్ని కంటిన్యూ చేశాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్స్, ఇషాంత్ శర్మకు 1 వికెట్, గెరాల్డ్ కోయిట్జీ వచ్చాడు ఈరోజు మ్యాచ్లో 1 వికెట్. ఎవరు రషీద్ ఖాన్ 3 ఓవర్స్ బౌలింగ్ చేసి 50 రన్స్. రషీద్ ఖాన్ తన ప్రైమ్ ఫామ్ నుంచి బయటకు వచ్చేసాడు ఏమో మరి. అంటే ఇక రషీద్ ఖాన్ కూడా నార్మల్ బౌలర్ అయిపోయాడు అనమాట. రషీద్ ఖాన్ని ఆ రేంజ్లో కొడుతున్నారు. సో మొత్తానికైతే మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ ఓడిపోవడం మాత్రమే కాకుండా వాళ్ళ సీజన్ని ఇక్కడితో ఎండ్ చేశారు అనిపిస్తుంది అనమాట. ఇంకా గుజరాత్ టైటన్స్ చాలా దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. అంటే పాయింట్స్ టేబుల్ టాపర్స్ అవ్వడానికి వాళ్ళకు చాలా మంచి ఛాన్స్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూసాము అంటే. సో ఇంకా వాళ్ళకు 4 మ్యాచ్లు ఉన్నాయి రిమైనింగ్. సో ఎస్ఆర్హెచ్ కూడా 4 మ్యాచ్లు ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో, ఎవరు అంటే పాయింట్స్ టేబుల్లో టాపర్ అవుతారా లేదా గుజరాత్ టైటన్స్ అనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.